నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పోలికకు ఓ అర్థం ఉండాలి, దానికి ఓ సందర్భం ఉండాలి. ఓ సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి, అందులో మా పాత్ర ఏంటి, మేము తప్పు చేశామా, రైట్ చేశామా, తప్పు చేస్తే అపాలజీ చెప్దాం, అపాలజీ చెప్పి ఆ తప్పును సరిదిద్దడానికి మనం ఏం చేయొచ్చు అని ఆలోచిద్దాం. ఆ తప్పు వల్ల జరిగిన పరిణామాలు ఇంకొకసారి జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే ఆలోచన చేద్దాం. ఇలాంటివి ఒక బాధ్యత గల వ్యక్తి చేసే పనులు. కానీ నోటు తీసుకొని ఓటేస్తున్నారు కదా, నా దగ్గర పైసా ఉంది కాబట్టి నేను రాజకీయ నాయకుడిని అయిపోయి నాకు వచ్చిన పదవి ద్వారా ఏమైనా చేయొచ్చు కదా అనే మూర్ఖులకు ఇలాంటివేవి అర్థం కావు. ఎందుకంటే వీళ్ళు బాధ్యతతో వచ్చిన వాళ్ళు కాదు, బలుపుతో వచ్చిన వాళ్ళు. కాబట్టి ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది ఇవన్నీ అనంటే, మనందరికీ తెలుసు, తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలను కోల్పోయారు. కోల్పోతే ఓ మంత్రి దిగజారుడు మాటలు ఎలా ఉన్నాయో నేను చెప్తా. డిఎంకే మంత్రి హిందూ ధర్మ ద్వేషి, క్రైస్తవ అభిప్రాయాల్ని బలంగా విశ్వసించేవాడు. మీ అందరికీ తెలుసు, ఆయనే మనోజ్ తంగరాజ్. ఈ మనోజ్ తంగరాజ్ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తే, ఇంత విషాదకరమైన సంఘటన జరిగితే నీకు చేతనైతే ఆ కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇచ్చేలాగా మాట్లాడు. అలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఉంటా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో మాట్లాడు. ఒక మంత్రిగా, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవి. కానీ ఈయన ఏం మాట్లాడాడో తెలుసా? సంతాపం ప్రకటించలేదు, కనీసం చనిపోయిన కుటుంబాల బాగోగులు తెలుసుకోలేదు. కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా దేవాలయాలకైనా సరే హిందువులు ఇలా గుంపులుగా వెళ్ళడం మంచి సంస్కృతి కాదు అంటూ విద్వేషకర వ్యాఖ్యలు చేసిండు. నాకు అర్థం కావట్లే, దేవాలయాలకు వెళ్ళే జనాలకు, ఈ స్టేడియంకి వచ్చిన వెర్రి అభిమానులకు ఒకటేనా? నిన్నెవడైనా అడిగిండా దేవాలయానికి గుంపులుగా వెళ్తున్నాం నువ్వేమన్నా చెయ్యి అని? దేవాలయాలు అనే వాటిని ఆదాయ మార్గాలుగా మార్చేసి ప్రభుత్వాలు కొల్లగొడుతున్నాయి, మాకు తెలియట్లేదా? ఈరోజు ప్రభుత్వం నడవాలి అంటే హిందూ దేవాలయాల డబ్బులు కావాలి, విమర్శించడానికి హిందూ దేవాలయాలు హిందువులే కావాలి. ఇజ్జత్ అనిపిస్తలే దేంతో పోలుస్తున్నామని. ఆయన ఎవరోనేమో కుంభమేళతో పోల్చిండు. కుంభమేళకు వచ్చిన జనాలు ఎంతమందో తెలుసా? అక్కడ జరిగిన పొరపాటు ఏంటో తెలుసా? దానికి దీనికి పొత్తు పెట్టి మాట్లాడతారా? అసలు పోల్చే టైంలో సందర్భము, మీరు మాట్లాడుతున్న మాటలు ఎంత హేయకరంగా ఉంటాయి అనేది అర్థమవుతుందా? మిమ్మల్ని ఎంత అసహించుకుంటారనేది తెలుస్తోందా? అందుకే దేశ సేవ చేయాలి అన్నవాడు రాజకీయ నాయకుడు కావాలి, కానీ డబ్బెక్కి మదమెక్కి బలంతో ఉన్నోడు రాజకీయ నాయకుడు మారకూడదు. మారితే ఇగో గిట్నే ఉంటుంది. దీనిపై బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. రాష్ట్రంలో కల్తీ, మద్య మరణాలు, నేరాలు, అవినీతి లేనిది ఓ రోజు కూడా గడవదు. అవేవి పట్టించుకోకుండా హిందువుల దేవాలయ సందర్శనపై విమర్శలు చేస్తున్నారని అన్నమలై మండిపడ్డారు. తన హేతువాదాన్ని నిరూపించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలని చెప్పారు. ఇక ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సూర్య కూడా మండిపడ్డారు. హిందువుల దేవాలయాల్ని సందర్శించడం మంచి సాంస్కృతిక సంకేతం కాకపోతే మంత్రి అర్చకులు బిషప్లకు ఎందుకు కలుస్తారో అంటూ ప్రశ్నించారు. ఆయన చెప్పేది నకిలీ లౌకికవాదం అంటూ మండిపడ్డారు. నకిలీ లౌకికవాదం లేకపోతే సెక్యులర్ ముసుగులో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, ఎందుకంటే రాజకీయాలకు కాదేది అతీతం అనేలాగా తయారైపోయింది. కానీ మళ్ళీ చెప్తున్నాం, మీ గొప్ప కోసం హైందవ ధర్మాన్ని, ఆలయాలను కించపరిచేలాగా మాట్లాడితే చూస్తూ ఊరుకోరు హిందువులు. మొదలైంది, హిందువులు కూడా ఆట ఆడడం మొదలుపెట్టారు. ఆ ఆట కంటికి కనిపించకపోవచ్చు, కానీ దాని పర్యవసానం మాత్రం చాలా పెను తుఫాన్ని సృష్టిస్తుంది. చూస్తూ ఉండండి, చాలా క్లియర్గా. రేపు అస్సాం, ఆ తర్వాత బీహార్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? హిందువులలో ఐక్యత లేకపోవడమే హైందవ ధర్మం మీద దాడికి కారణం అనుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరిచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారతాయి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.